వదిలిపెట్టేటట్టు చేసింది. అన్నతో ఐక్యతను కోల్పోయింది. ఇప్పుడు ఒంటరి వాడై ఆ బెయేర్షెబారణ్యంలో రాత్రి పరుగులెత్తుతూ ఉన్నాడు. భయం. కానీ ప్రేమగల దేవుడు ఏం చేశాడంటే, తన తండ్రి యొక్క ప్రార్థన, తన తల్లి యొక్క విజ్ఞాపన, యాకోబును కూడా వెంబడిస్తూనే వచ్చాడు. ఆ నిశిత రాత్రి ఆయన పలకరించి, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు ఆయనకి. నేనంటాను, నీ ఇంటికి, నీ స్థలానికి నీకు రావాల్సిన దీవెన క్షేమకరమైనదై ఉండాలి. దీవెన ఉంది కానీ క్షేమము యాకోబుకి లేదు. దేవుణ్ణి ప్రేమించిన వాడు కాదు, కపటోపాయ తల్లి ప్రేరణ చేత దీవెన పొందుకున్నాడు. కానీ అది అతనికి ఆశీర్వాదకరంగా మార్చబడలేదు, భయాన్ని కలుగు చేసింది. మనకైతే దేవుడు ఈ మాసం క్షేమకరమైన దీవెన దయచేయునుగాక.